ఈ రోజు దాదాపు వాళ్ళు అడ్డుకోవటం కానివ్వండి, పోలీసులు ఉదయం నుంచి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తెలుగుదేశం కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించే కార్యక్రమం ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి భయం ఏర్పడింది. ఫస్ట్ అనేక శుష్క వాగ్దానాలు చేశారు, రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేశారు. 95% మేము హామీలను నెరవేర్చామని చెప్పుకుంటున్న ఈ వైసీపీ నాయకులు మరి ఒక చర్చా వేదిక మీద దమ్ము ధైర్యం మీకుంటే అమరావతి రాజధాని అని ఒప్పుకున్నారా లేదా? ఈ ప్రాంతంలో మీరు వచ్చి మాట్లాడే ధైర్యం మీకుందా? ఒక్క రాజధాని కట్టలేని మీరు 3 రాజధానులు కడతామని చెప్పి అంటాం. ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరినన్నట్టు ఉంది. ఈరోజు తెలుగుదేశానికి వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి అపూర్వమైన ఆదరణని ఓర్చుకోలేక వీళ్ళు గల్లీ స్థాయి కన్నా నీచంగా దిగజారి ఈరోజు పోలీసు రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని నిజంగా పోలీసులను చూస్తుంటే ఒక రకంగా జాలేస్తుంది. ఎందుకంటే ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సిన ఉద్యోగాలు పోలీసులను చేపిస్తున్నారు. రేపు మరి రోడ్లు క్లీనింగ్ పనులు కూడా వీళ్ళతో చేపిస్తారేమో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఏపీ పోలీసు కంటూ ఒక ప్రత్యేకత ఉంది చంద్రబాబు నాయుడు గారి టైంలో. దాన్ని దిగజార్చుకోవద్దు. మీరు హుందాగా వ్యవహరించండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇది. దానికి కట్టుబడి ఇప్పటి వరకు ఈ 75 ఏళ్ల స్వాతంత్రావనిలో అందరూ అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఎవరు దాన్ని అధిగమించి మాట్లాడలేదు, అధిగమించి పోలేదు. కానీ ఈరోజు ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు. మీరు కొద్ది ఫ్లెక్సీలు కట్టి ఒక డిస్టర్బెన్స్ లాగా క్రియేట్ చేసి 10% వైసీపీ ఉంటే 90% తెలుగుదేశం ఫ్లెక్సీలను బీకిచ్చారు. ఇది ఒక పథకం ప్రకారం చేశారు. ఫ్లెక్సీల వలన చంద్రబాబు నాయుడు గారి ప్రజల హృదయంలో ఉన్నాడు. అభివృద్ధి ద్వారా ప్రజల హృదయాన్ని పొందే నాయకుడు చంద్రబాబు నాయుడు. మీలాగా జగనన్న నువ్వే నమ్మకం, నువ్వే మా భవిష్యత్ అని చెప్పేసి మేము చెప్పుకోవట్లేదు. ఎందుకంటే మీరు ప్రజల్లో లేరు కాబట్టి మీరు చెప్పుకుంటున్నారు. ఈ రకంగా ప్రజల మనోభావాల్ని, ప్రజల్లో ఎమోషన్స్ క్రియేట్ చేయటం, విభజించటం, పాలించటం, కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య దీన్నే క్యాష్ చేసుకోవటం, ఇది మీకు వెన్నతో పెట్టిన విద్య. ఆ రోజు కోడికత్తి నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం నుంచి బాబాయ్ హత్య వరకు ఇవన్నీ ప్రజల్ని భావోద్వేగానికి గురి చేసి ఎన్నికల్లో గెలిచారు. అనేక రకమైన వాగ్దానాలు